ప్రశ్నిస్తే అక్రమ కేసుల శాంతి భద్రతలు అదుపు తప్పాయి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రక్షణేది. మా కార్యకర్తల జోలికి వస్తే ఊరుకోం. మేం కన్నెర్ర చేస్తే కాంగ్రెస్కే కష్టం. మాజీ మంత్రి కేటీఆర్ రియాక్షన్ అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇటు చూసుకుని కాంగ్రెస్ పాలన ప్రశ్నించిన వారిపై అక్రమ కేసుల అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. పాలన వైఫల్యాన్ని ఎత్తి చూపిన ప్రధాన ప్రతిపక్షంపై దాడులు చేయడమే ఇంద్రమ్మ రాజ్యమా అని నిలదీశారు. ఈ మేరకు ఆయన శనివారం ప్రకటన విడుదల చేశారు. ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలపై దాడులు చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు. హోంమంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రి ఆదేశాలతోనే కాంగ్రెస్ గుండాలు రెచ్చిపోయి ఇలాంటి దాడులు చేస్తూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు అని చెప్పి వీళ్ళు అడుగుతారు. గత 10 ఏళ్లలో ఏం జరిగింది తెలంగాణలో? ప్రశ్నిస్తే అక్రమ కేసులు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ మాటకు నిజంగా కేటీఆర్ అర్హుడా? నీ మనస్సాక్షిగా లేదంటే నీ గుండె మీద చేసుకొని కేటీఆర్ ఒకసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి. అరే నిజంగా ఈ ప్రశ్న అడుగుతున్నా, నేను అర్హున్నా అని చెప్పేసి అడుకోవాలి. గతంలో కాళోజీ శ్రీనివాస్ ఏం చేసిండు? ప్రశ్నించిండుగా. గతంలో తీన్మార్ మల్లన్న ఏం చేసిండు? ప్రశ్నించిండుగా. గతంలో మన తొలి వెలుగు రగన్ ఏం చేసిండు? ప్రశ్నించిండుగా. మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేసినా? అప్పుడు వాళ్ళు ప్రశ్నించి రాజకీయ లబ్ధి కోసం కాదుగా, వాళ్ళు రాజకీయంగా ఉన్నోళ్ళు కాదుగా. ఇలా తీన్మార్ మల్లన్న అంటే రాజకీయాలకు రావచ్చు, కానీ రఘు కావచ్చు, అటు రగన్న కావచ్చు, ఇటు సీనన్న కావచ్చు, వాళ్ళైతే అధికారం కోసం ప్రయత్నం చేయలేరుగా. మరి వాళ్ళు ఏం చేసిరు? ప్రశ్నించిరుగా. వాళ్ళను కిడ్నాప్లు చేసుడు, కొట్టుడు, ఇష్టానుసారంగా వాటిని వీడియో కాల్లో చూసుకుంటా పైశాచికంగా ఆనందం పొందుడు. మీరేం చేసిరా? నిజంగా కొన్ని మాటలు నిజం కేటీఆర్ గారు మీరు అంటే మాకు వాస్తవానికి అభిమానం. ఎందుకంటే గతంలో బాణాస మీటింగ్లకు మీరు వస్తుండే, మిమ్మల్ని దగ్గరుండి చూసి మీకు అభిమానులుగా మారినాం. కానీ అదంతా పక్కన పెడదాం. ఈ అభిమానం పేరిట మీరు తప్పు చేసినా మేము మెచ్చుకునే అంత సీన్ లేదు. కానీ గతంలో మీరు చేసిన పనులు ఇప్పుడు కాంగ్రెస్ మేము చేస్తుంది అనుకోవచ్చు. ఇలా కాంగ్రెస్ దాడిని మేము ఖండిస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరిపైనా సరే దాడి చేసే అధికారం ఏ పార్టీకి లేదు. అధికారం ఇవాళ ఉండొచ్చు, రేపు పోతుంది. దాడి చేసే అంత ఈ ఇబ్బందులు పెడతా ఉన్నారు కదా, దాన్ని ఖండించాల్సింది ఖచ్చితంగా. అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు. కానీ అడిగే అర్హత మీకు లేదని చెప్పి మనం చెప్తాం. ఎందుకంటే కేటీఆర్ లేదంటే అడిగే అర్హత లేదు. ఎందుకంటే గత 10 ఏళ్లలో కూడా ఎవరు ప్రశ్నించినా సరే, ఉస్మాన్ యూనివర్సిటీ కూడా కంప్లీట్ 10 ఏళ్ళ దిగ్బంధంలో ఉంది. సో ఎవరైనా విద్యార్థి ఇలా బీఆర్ఎస్ ఆఫీస్ పైన కాంగ్రెస్ వాళ్ళు దాడి చేసిరు కదా, దాన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తాం. ఎందుకంటే దాడి చేసిన ప్రజాస్వామ్య దేశంలో, ప్రజాస్వామ్య రాష్ట్రంలో, ప్రజాపాలన అని చెప్పిస్తున్నటువంటి రాష్ట్రంలో ఇట్లాంటివి చేయడం తప్పు. అది ఎవరన్నా కానీ మీరు చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోవడం తప్పు ఖచ్చితంగా. అండ్ ఇది కాంగ్రెస్ సెకండ్. ఎందుకంటే మన బీజేపీ పార్టీ ఆఫీస్ పైన కూడా పోయారు, మళ్ళీ బీఆర్ఎస్ చదువుదాము. కాంగ్రెస్ చేసిన మోసాలపై సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం లేకే ఇలాంటి దిగజారుడు చర్యలు పాల్పడుతున్నారని ఆరోపించారు. చేతిలో రాజ్యాంగం పట్టుకొని ఫౌజులు కొట్టే రాహుల్ గాంధీకి రేవంత్ సర్కార్ పాలనలో సాగుతున్న ఇలాంటి అప్రజాస్వామిక చర్యలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఇప్పటికైనా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ను సరిదిద్దాలని కోరారు. అండ్ ఎన్నుకున్న ప్రజలతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలపై, నాయకులపై, పార్టీ కార్యక్రమాలపై కార్యాలయాలపై దాడి చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. అండ్ తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని రక్షణ లేకపోతే ఇక రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులు, మారుమూల పల్లెల్లో నివసిస్తున్న పేద, బడుగు, బలహీన ప్రజల రక్షణ ఎక్కడుంటుంది అని అన్నారు. ఇలాంటి దాడులపై బీఆర్ఎస్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని చూడడం ముఖ్యమంత్రి అవివేకం అని అన్నారు. ఇంకా సమైక్య రాష్ట్రంలో ఇంతకన్నా 100 రెట్లు అణచివేతను, నిర్బంధాన్ని, దాడులను తట్టుకొని నిలబడిన తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా బీఆర్ఎస్ నిలిచిందని అన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కార్యాలయాలపై జోలికొస్తే తగిన గుణపాఠం చెబుతామని కూడా హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 60 లక్షల మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కన్నెర్ర చేస్తే కాంగ్రెస్ నేతలు తెలంగాణ ప్రజాక్షేత్రంలో తిరగగలరా? ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే సహించేదే ప్రసక్తి లేదని హెచ్చరించారు. అండ్ వెంటనే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలపై దాడి చేసిన వారి వెనుక ఉన్న కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అండ్ మరిన్ని దాడులు చేసినా, ఎన్ని రకాలుగా అక్రమ కేసులు బనాయించినా తెలంగాణ ప్రజల తరపున ప్రశ్నిస్తూనే ఉంటాం. ప్రాణాలను పణంగా పెట్టి సాధించుకున్న రాష్ట్రానికి కంటికి రెప్పలా కాపాడుకునేందుకు ఎంతటికైనా త్యాగానికైనా సిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు. త్యాగం చేస్తాడు. అయితే ఇక్కడ సమైక్య రాష్ట్రంలో ఇంతకన్నా ఎక్కువ దాడులు మేము అనుభవించాం, ఇంతకన్నా ఎక్కువ అణచివేతం చూస్తాం అని చెప్పేసి వీళ్ళు అంటా ఉన్నారు. 10 ఏళ్ల వీళ్ళ పరిపాలనలో మనం మీడియా జర్నలిస్టులు కావచ్చు, లేకపోతే విద్యార్థులు కావచ్చు, విద్యార్థి నాయకులు ఎంత అణచివేతం చూస్తాం మనం. ఓకే, ఏ రోజన్నా నిజంగా కొన్ని మేము అంటే క్లియర్ గా చెప్పాల్సిన అవసరం ఉంది. ఏ రోజన్నా పోయి గతంలో పోయి కెమెరా పట్టుకొని పోయిన పరిస్థితి ఉందా? లేదు.
ఎవరైనా లేదు. జర్నలిస్ట్ అయినా అరెస్ట్ చేస్తుండే, విద్యార్థులు మాట్లాడడానికి వచ్చినా సరే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఇలా కాంగ్రెస్ లో ఉన్న మంచి ఏందో చెప్పన్నా, జర్నలిస్టులకు అయితే ఫ్రీడమ్ ఇచ్చింది. ఏదేమైనప్పటికీ జర్నలిస్టులకు కొంతవరకు ఫ్రీడమ్ ఇచ్చింది, పూర్తి స్థాయిలో ఇచ్చిందని చెప్ప కొంతవరకు అయితే ఫ్రీడమ్ ఇచ్చింది. గతంలో జర్నలిస్టులకు ఫ్రీడమ్ లేదు. గతంలో ప్రశ్నించిన రగన్నను అరెస్ట్ చేసిన పద్ధతి చూస్తే అది కిడ్నాప్ చేసిర్రు, అరెస్ట్ చేసామని తర్వాత చెప్తారు. కానీ అంటే అసలు ఇబ్బందులు గతంలో పడ్డారు, ఇప్పుడు ఆ ఇబ్బందులు అయితే లేవు. ఏదేమైనప్పటికీ నిజంగా ప్రశ్నిస్తే అక్రమ కేసులు అని చెప్పేసాను, ప్రశ్నించాలి, కానీ దానికి అర్హత అయిన వాళ్ళు ప్రశ్నిస్తే మంచిగా ఉంటుంది. అండ్ ఇంకోటి దాడులను కూడా కంప్లీట్ గా ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళు ఇంకోటి కూడా కంక్లూజన్ ఇవ్వాలి వీళ్ళకు. కొన్ని మీడియాలను కాంగ్రెస్ గుప్పిట్లో పెట్టుకుందని చెప్పి చెప్తా ఉన్నారు, కానీ వీళ్ళ గుప్పిట్లో ఏ మీడియాలు ఉన్నాయో అందరికి తెలుసు. కేవలం వీళ్ళ కొంతవరకు తగ్గింది, ఎందుకంటే ప్రతిపక్ష పాత్ర పోషించకుండా తగ్గింది. ఎందుకంటే 10 ఏళ్లలో ఉన్న నిర్బంధం కంటే ఇప్పుడు కొంత మేరకు బెటరే ఉంది. కానీ ఏడాది అయితే ఉంది, 2.5 ఏళ్ళు చూద్దాం. చేయకపోతే ఖచ్చితంగా మళ్ళీ ప్రశ్నించాలి, బయటకు తిరుగుడే, ఈ ప్రభుత్వాన్ని కూడా కూలగొట్టుడే. కానీ ఈ ప్రభుత్వానికి ధీటుగా ఇంకో రాజకీయ పార్టీ ఎదగాలిగా, లేదంటే ఇంకో నాయకులు రావాలిగా, వాళ్ళని చూసేంత వరకు వీళ్ళని నమ్మే పరిస్థితులు అయితే లేదు. ఇలా కాంగ్రెస్ దిగిపోయే అవకాశం ఉంటే వీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది, వీళ్ళు రావద్దు. తెలంగాణలో బీజేపీ వచ్చినా సరే, కాంగ్రెస్ వచ్చినా సరే, ఇంకో కొత్త పార్టీ పుట్టి బీసీలో పార్టీ పెడతామంటారు కదా, బీసీ పార్టీ ఇంకోటి వచ్చినా సరే, కానీ వీళ్ళు రావద్దు. వీళ్ళు వస్తే ఎంత నిర్బంధమో, గత 10 ఏళ్లలో తెలంగాణ బంగారు తెలంగాణ అని చెప్పేసి కేవలం తెలంగాణ తల్లి మీద బంగారం పెట్టి చూపించారు తప్ప నిజంగా ఏ తల్లికి కూడా, ఏ తెలంగాణకు కూడా వీళ్ళ వల్ల మేలు జరగలేదు. రైతులు ఏమంటా ఉన్నారంటే, కేసీఆర్ ఉన్నప్పుడు రైతులను మంచిగా చూసుకుంటూ మాకు రైతు బంధు పడ్డదని చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళ గ్రామ స్థాయిలో రైతులు ఎట్లా ఆలోచిస్తారు, ఊరు మట్టుకు ఆలోచిస్తారు, కానీ బయట పరిస్థితులు వాళ్ళకి తెలియదు. అంటే రైతులను ఎట్లా మభ్య పెట్టిండు అనేది ఇది ఒక ఉదాహరణ. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. అది రైతు బంధు ఇచ్చిండు, రైతు బంధు ద్వారా వాళ్ళని మభ్య పెట్టిండు. కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ద్వారా వాళ్ళని మభ్య పెట్టిండు. కానీ గ్రూప్ 1 వేయలే, ఉద్యోగాలు వేయలే, వేసిన పరీక్షలు మళ్ళీ రద్దవుడు. ఇదంతా నిరుద్యోగులకు ఇబ్బంది పెట్టి, పేపర్ లీకులు, వాళ్ళైనా దాని మీద చనిపోతా ఉంటే, ఆ ఇబ్బంది పడి చనిపోతే, అరే కేవలం వాళ్ళకి ఎగ్జామ్ కే సంబంధం లేదు, లవ్ ఫెయిల్యూర్, లేదంటే ఎవరు అబ్బాయిని అక్రమ సంబంధాలు అరగట్టుడు, ఇదంతా గత ప్రభుత్వంలో చూసాం. మీరు మారితే సంతోషమే, కానీ మీ మార్పును ఏదైతే కాంగ్రెస్ పనితీరును ఇప్పుడు ఏదైతే ప్రజలు మెస్తలేరో, మీ మార్పును కూడా మేము మెస్తలే ఇప్పుడే. ఎందుకంటే సమయం పడుతుంది ఏది, కానీ ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో మరో పార్టీ ఆవిర్భావం కావాలి, బీసీలు అంతా ఏకం కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇంతకుముందు పిసిసి మహేష్ కుమార్ గౌడ్ అని అన్నాడు కదా, దాన్ని మేమే కొనసాగించాలి, మా బీసీలో కొనసాగించాలని మేము కోరుతా ఉన్నాం. అట్లా బీసీ లెవెల్లో ఉండి పార్టీ పెడితే వాళ్ళ తరపున ఖచ్చితంగా ఈ మీడియాలు అన్నీ ఉంటాయి, అది గమనించాలి. ఎందుకంటే దొంగల రాజ్యంలో ఇంకెన్ని రోజులు బతాం? వీళ్ళు వచ్చి ప్రశ్నిస్తే కేసులు అని చెప్పేసి ఎంత సిగ్గులేక చెప్తున్నా నాకు అర్థం కాదు. ప్రశ్నిస్తే కేసులు అని చెప్పేసి గతంలో నువ్వు గతంలో నేను కేసులు పెట్టినా పోయి, ఇప్పుడు మీరు పెట్టకూడదు దయచేసి అని చెప్పాలి, చెప్పేది ఉంటే. సో ఆ దిశగా కేటీఆర్ ఆలోచించాలి, నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి, దీనికి నేను అర్హున్నా అని చెప్పేసి. ఇంకో వార్తలోకి వెళ్దాం.